ఆ నేత నియోజకవర్గంలో నిధుల కొరతకి ఢోకా ఎదురవ్వలేదు. అది ఎలా సాధ్యమైందంటే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర మంత్రివర్గంలో అత్యంత కీలకమైన శాఖకి ఆయన మంత్రిగా కొనసాగడమే. దాంతో ఆ నియోజకవర్గంలో నిధులు ప్రవాహంలా పారి అభివృద్ధి పనులు పరుగులు తీశాయి. అయితే నియోజకవర్గాన్ని ఎంత అభివృద్ధి చేశారో అంతే స్థాయిలో ఆరోపణలని సదరు మాజీ మంత్రి మూట కట్టుకున్నారు. ఇంతకీ ఎవరా మాజీ మంత్రి, ఏమా కథ చూసొద్దాం పదండి. రాష్ట్ర రాజకీయాలలో డోన్ నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడి నుంచి రాజకీయ ప్రముఖులైన నీలం సంజీవరెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, కేఈ కృష్ణమూర్తి వంటి నేతలు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. డోన్ నియోజకవర్గం 1952లో ఏర్పడింది. ఇప్పటి వరకు 17 సార్లు ఎన్నికలు జరగగా 2 సార్లు వివిధ కారణాలతో ఉప ఎన్నికలు జరిగాయి. నియోజకవర్గం మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీకి అండగా నిలుస్తోంది. ఇక ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 7 సార్లు, టీడీపీ 4 సార్లు, ఇండిపెండెంట్లు 3 సార్లు, వైసీపీ 2 సార్లు, కాంగ్రెస్ ఒకసారి విజయం సాధించింది. ఇక ఈ నియోజకవర్గంలో రెడ్ల సామాజిక వర్గాల ఆధిపత్యమే కొనసాగుతోంది. వైసీపీ నుంచి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మొదటిసారిగా 2014 ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు. 2019 ఎన్నికల్లోనూ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తన సమీప టీడీపీ అభ్యర్థి కేఈ ప్రతాప్ పైన విజయం సాధించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రిగా పదవి బాధ్యతలను చేపట్టారు. 2014, 2019 వరుసగా 2 ఎన్నికల్లో గెలుపొంది ముచ్చటగా మూడోసారి డోన్ నియోజకవర్గం నుంచి మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు 2024లో కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డితో తలపడి ఓటమి పాలయ్యారు. అయితే అందివచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలన్న సామెతను అప్పటి ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి రుజువు చేసి చూపారు. మన డోన్ మన అభివృద్ధి పేరిట నియోజకవర్గానికి భారీగా నిధులను కేటాయించడం, పలు పథకాలతో అభివృద్ధి పనులు మంజూరు చేసుకోవడంతో తన శాఖ పరిధిలో కావటంతో అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకున్నారు. నియోజకవర్గ అభివృద్ధికి వినూత్న తరహాలో పట్టణ స్థాయి కంటే మెరుగైన అభివృద్ధి పనులను, గ్రామీణ రహదారులు రూపురేఖలనే మార్చివేయటం, ఇక విద్య, వైద్య, పర్యాటక రంగాలతో పాటుగా ఉమ్మడి జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనే డోన్ నియోజకవర్గానికి ప్రత్యేకమైన స్థానాన్ని కల్పించారని స్థానికులు చెబుతూ ఉంటారు. మన డోన్ మన అభివృద్ధి పేరుతో బుగ్గన గ్రామీణ రహదారుల నిర్మాణానికి మొదటి ప్రాధాన్యతను ఇచ్చారు. బేతంచెర్ల, డోన్, ప్యాపిలిలో మొత్తం 86 రహదారుల నిర్మాణం చేపట్టారు. నియోజకవర్గ పరిధిలో అస్తవ్యస్తంగా మారిన రహదారుల స్థానంలో కొత్తగా రహదారుల నిర్మాణం చేపట్టి ప్రజల ఇబ్బందులను తొలగించారు. రాష్ట్ర వ్యాప్తంగా పనులు చేపట్టిన కాంట్రాక్టర్లు బిల్లుల కొరత ఎదుర్కొంటే డోన్ నియోజకవర్గంలో మాత్రం చేపట్టిన పనులకు సంబంధించి కాంట్రాక్టర్లకు మంత్రి హోదాలో బిల్లుల కొరత లేకుండా చేశారని తెలుస్తోంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంట్రాక్టర్లు బిల్లులు రాక తలలు బాదుకుంటే తన బంధువులు, అనుచరులైన కాంట్రాక్టర్లకు మాత్రమే బిల్లులు చెల్లించడాన్ని జీర్ణించుకోలేకపోయారు. దీంతో తమకు బిల్లులు చెల్లించకపోవడం పైన కాంట్రాక్టర్లు బుగ్గనను ఓడించడానికి పావులు కదిపారని కూడా ప్రచారం జరిగింది. దీంతో అసెంబ్లీలో కాకమ్మ కథలు చెప్పడంలో ఆరితేరిన బుగ్గన లెక్కలు బూమరాంగ్ అయ్యాయని సెటైర్లు పేలుతున్నాయి.